హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం మండలంలో రంపచోడవరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ఉన్న పెద్ద కొండ అనే చిన్న గిరిజన గ్రామాన్ని మనం చూస్తున్నాం. ఈ గ్రామంలో 100 మంది జనాభా కలిగిన 35 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ఈ గ్రామం చేరడానికి ఉన్నటువంటి ఘాట్ రోడ్ ఏదైతే ఉందో అదే వీరి ప్రధాన సమస్యగా ఇక్కడ ప్రజలు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అది కంకర్ రోడ్ అవడం వలన వర్షాకాలంలో వర్షాలు కొట్టుకుపోతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత దాన్ని ఈ గ్రామస్తులే పునర్నిర్మాణం చేసుకుంటూ ఉంటారు. ఆ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని సీసీ రోడ్ నిర్మాణం చేస్తే వర్షాకాలంలో కూడా మా గ్రామాల నుండి రంపచోడవరానికి ఇతర ప్రదేశాలకు ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించడం ద్వారా మా జీవనం సులభతరం అవుతుందని చెబుతూ ఉన్నారు. మా ఊరి పెద్దకొండ గ్రామం సార్ మాది. నా పేరు పల్లాల మంగిరెడ్డి, మాజీ సర్పంచ్ను. మాకు కొన్ని ప్రాబ్లంలు ఉన్నాయండి. రూటు అనేది అసలు బాగలేదు సార్. కాలవత్తి పోతుంది. దానికి సీసీ రోడ్డు ఏమాత్రమే పిఓ గారు ఇలాంటి వారంతా ప్రభుత్వ అధికారులంతా పట్టించుకొని కొంచెం సీసీ రోడ్డు వేస్తే మాకు కొంచెం బాగుంటుంది సార్. ఒక్కొక్కప్పుడు అయితే సార్ మా గ్రామానికి ఇంతకుముందు డెలివరీ కేసులున్నా సీరియస్ కేసులున్నా జడ్డి మోస్తే మధ్యాహ్నంగా మా దారిలో చచ్చిపోయిన వారు కూడా ఉన్నారు సార్. ఊళ్ళే నర్సమ్మ అనేది ఉండేది. అది పాపంగా డెలివరీ అవుతే జడ్డీలు వేసి పట్టుకుపోయాం, కానీ మరి వాడు దింపిన తర్వాత చచ్చిపోయించారు. అలాగే అలాగే ప్రతి కేసు కూడా అలాగే జరుగుతున్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదిగో మొన్న వర్షాలు పడ్డవి, వర్షాలు పడితే కొడితే మొన్న మళ్ళీ రిపోర్ట్ చేశారు సార్. దానికి ఏమైనా సీసీ రోడ్డు గట్రా వేస్తే మాకు కొన్ని ఈ విధంగా బాగుంటుంది సార్. ఎన్ని వేసినప్పటికైనా వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోతాను సార్. వర్షాకాలం సార్ మళ్ళీ చదువు చేయాల్సి వస్తుంది. మళ్ళీ చదువు చేసుకోవాలి, మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, గారికి అలాగండి ఇలాగండి తిరగటం ఇలాగ అవుతుంది. అదే ఒకసారి సీసీ రోడ్డు వేస్తే మాకు కొన్ని ప్రాబ్లం కొంచెం ఇబ్బంది ఉంటుంది. వారికి కూడా ప్రభుత్వ అధికారులకు కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం అనేది మాకు కూడా బాగోలేదు. దానికి తప్పనిసరిగా వెళ్ళడం వస్తుంది సార్. అందుకు మాకు సీసీ రోడ్డు నిర్మించగలరని పిఓ గారు కానీ తర్వాత ప్రభుత్వాలు కానీ దీనికి పట్టించుకొని ఏదైనా చేస్తే ప్రభుత్వం అది పూర్తి బాధ్యత తీసుకొని సీసీ రోడ్డు వేస్తే కొంచెం బాగుంటుంది. తాగునీరు కూడా బాగున్నది సార్. ఇప్పటికి ప్రస్తుతానికి నీళ్ళ టేకు బాగున్నది. తర్వాత సోలారు వాటర్ కూడా బాగున్నది. విజయ సరిపోత కూడా బాగున్నది సార్. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి? జనాభా ఎంతమంది? జనాభా 100కి పైన ఉన్నారు సార్. కుటుంబాలు మాత్రం 35 కుటుంబాలు ఉన్నాయి సార్. అందరం కొండారెడ్లమే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా రోడ్డు విషయంలో మట్టుకు ఇంకా నెత్తిగడ పెట్టుకుని రావాలి, నెత్తిగడ పట్టుకుని పోవడం వస్తుంది సార్. అందుకు గనక ఏదైనా బాగా పూర్తి బాధ్యత మాకు ఇబ్బంది అనేది ఇంకా రోడ్డే సార్. ఇంకా రోడ్డే ఘాట్ రోడ్ సీసీ రోడ్ వేస్తే సరిపోద్ది సార్. మేము నడిచి వెళ్ళడానికైనా దేనికైనా రూటు అంతే ఉంటే ఈ వెహికల్స్ వచ్చి తీసుకుని పోవడానికి కూడా బాగుంటుంది సార్. అందుకు అదే ఒకటి బాగా ప్రాబ్లం. ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి అంతే, ఇంకా అయ్యే ఉన్నాయి సార్. ఇంకా ఇక్కడ మరి కొండపోళ్ళు జీడి తోటలు అది కూడా ఎండాకాలంలోనే వేసవిలోనే పండుతాయండి. అడ్డాకులు కోసుకొని అలాగా ముందుకెళ్ళామండి. ఇప్పుడైతే కొంచెం కష్టం అంతే. అప్పుడు అయితే అడ్డదారిలో నడిచేవాళ్ళమండి రూట్ లేనప్పుడు. అడ్డాకులు కోసి మోసి అమ్మేసి సంత సామాను మళ్ళీ పైకి తెచ్చుకొని అలాగా తినేవాళ్ళం. ఇప్పుడైతే కొంచెం రోడ్డు పడడం వల్ల కొంచెం ఇండ్లు రోడ్డు సౌకర్యం బాగానే ఉందండి. ఇప్పుడు బడి పిల్లలకి బడి అంగన్వాడీ టీచర్ నేనేనండి. మీరేనమ్మా? మీటింగ్ అయినా దేనికైనా కిందికి వెళ్ళాలండి, అన్ని నెత్తి మీద తెచ్చుకోవాలండి. ఇక్కడ కింద ఏ ఊరది? బడికి వెళ్ళాలి. మర్రివాడ వెళ్ళాలా బడికి? అంటే మర్రివాడ అంటే వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు నడలేరు కాబట్టి ఎవరు చుట్టాలు ఉంటారు కదండి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ పిల్లల్ని
5వ తరగతి వరకు చదివించుకొని అప్పుడు ప్రతిరోజు పాపం వెళ్ళి రాలేరు.